much. ఇది నా సెకండ్ ఫిల్మ్. ఇంతకుముందు చావకపురు చల్లగానే ఒక సినిమా చేశాను, సెకండ్ ఫిల్మ్ ఇది. సో ఇది ఒక హారర్ మిస్టరీ. ఆయన చెప్పినట్టు చాలా యూనిక్ సెటప్ లో ఒక డెఫినెట్లీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము అండ్ 100% అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ. యా, సో అతను చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యారో సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి అలానే. సో యా, మంకీ మ్యాన్. సో ఆయన మంకీ మ్యాన్. అలానే మన ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో హీరో గారు కొన్ని కోతులతో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. ఓవరాల్ గా సినిమా మేమైతే వెరీ వెరీ హ్యాపీ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. September 12th రిలీజ్ అవుతుంది సినిమా. అదే రోజు రిలీజ్ కాబోతుంది. ఎలా ఉంటుంది మీకు అంత కాన్ఫిడెంట్ ఇస్తుంది, అదే రోజు కాన్ఫిడెన్స్ లేకుండా రిలీజ్ చేస్తుంది ధైర్యంగా. సో కళ్ళ ఉన్న పనం అంటే ఎలా కాన్ఫిడెంట్ సార్? ఫస్ట్ September 12th డేట్ వేసింది మేము సార్. సో ఈ క్వశ్చన్ మీరు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? మీరు మావే చేసిన వాళ్ళని అడగాలి. కాన్ఫిడెంట్ ఎవరున్నారు అనేది మేము ఇంకైనా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో మేము అర్థం చేసుకోండి సార్. మా సినిమా 2 వేరే జానర్ సినిమాలు సార్. అందులో మనోజ్ గారు, తేజ గారు, ప్రొడ్యూసర్ గారు, కార్తిక్ అందరూ మాకు మంచి ఫ్రెండ్స్. క్లాష్ అవ్వకుండా సినిమా వచ్చుంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. యూనో లైఫ్ లో ఛాలెంజ్ ఉండాలి కదా. ఛాలెంజ్ లేకపోతే ఏదైనా ఈజీగా వస్తే దిస్ నో థ్రిల్. సో మా సినిమా థ్రిల్లింగ్ సినిమా. సో మాకు థ్రిల్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ రిలీజ్ కూడా ఉన్నప్పుడు మేము ఇంకా థ్రిల్ ఫీల్ అవుతున్నాం. దట్ ఇస్ హౌ వి ఎంజాయ్ అవర్ మూవీ ప్రాసెస్. ట్రైలర్ లోనే కొంచెం భయపెట్టారు, అంటే డిఫరెంట్ గా ట్రైలర్ ఒకటి ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ మీ ప్రమోషన్ కానీ డైరెక్టర్ గారు చెప్పిన డైలాగ్ కానీ మీరు చెప్పిన డైలాగ్ చాలా బాగా ఆసక్తి కలిగింది. సో ఎలా ఉండకపోతుంది సినిమా, ఏ విధంగా రన్ చెప్పి సార్? మీరు చెప్పినట్టు మీకు ఎలా 2 minutes మీరు మా సినిమా ట్రైలర్ మీకు ఎలా భయపడ్డారో, థ్రిల్ గా ఫీల్ అయ్యారో, ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యారో, మా 2 hours 5 minutes అంతకు మించి ఉంటుంది సార్. ఎందుకంటే మా దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు చూసిన ట్రైలర్ కూడా ఫస్ట్ 15 నిమిషాలు మేము ఎడిట్ చేసాం. మీరు లాస్ట్ 20 seconds ఆఫ్ ద ట్రైలర్ కూడా మీ క్లైమాక్స్ పోర్షన్. సో మీ మధ్యలో అంతా చూపించినప్పుడు, ఎందుకంటే వీ కాంట్ రివీల్ ద స్టోరీ. మేము ఏదైనా రివీల్ చేసాము అనుకోండి, రేపు మీరు కథ సినిమా చూస్తున్నప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అయ్యే స్కోప్ చాలా ఉంటుంది అనమాట. సో అది మీరు ఎట్టి పద్ధతిలో మిస్ అవ్వకూడదు అని అప్పటికి మీరు మా ఫస్ట్ 15 నిమిషాలు చూపిస్తే మా ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు మొత్తం 2 గంటల సినిమా మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో మీ ఓకే ఉంది వేస్తున్నా. బట్ ఈసారి మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసినా, ఎంత ఓకే వచ్చినా, మీరు భయపడదామని వచ్చినా, ఒక మంచి కథ చూద్దామని వచ్చినా, అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారో, వీళ్ళు ప్రతి ఫ్రేమ్ లో ఎంత ఎఫర్ట్ పెట్టి చేశారో అనేది చూద్దాం అనుకున్నా, వీ విల్ డెఫినెట్లీ వీఆర్ 100% షూర్ దట్ మీరు డెఫినెట్ గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫైడ్ గా ఫీల్ అవుతారు. హీరోయిన్ మంచి లేడీ ఓరియంటెడ్ గా ఉంటారా లేకపోతే జస్ట్ ఏదో క్యాజువల్ గా? లేదు సార్, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సార్ హీరోయిన్ గారు కూడా. అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ సినిమాకి ఏంటంటే మేము కథ విన్నప్పుడే నేను కౌశిక్ గారు అనుకుంది ఏంటంటే ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కూడా కావాలి. ఎందుకంటే మీకు ఎందుకనేది మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ని ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని అంత ఈజీ కాదు. సో ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయడం దానికి, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ టఫ్ జాబ్. సో తనకున్న ఎక్స్పీరియన్స్ మా సినిమా డెఫినెట్ గా హెల్ప్ అయింది. ఈ సినిమాని డెఫినెట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మా సినిమా ఎలివేట్ చేశారు. మీరు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. ఇది షార్ట్ స్పాన్ లో మీరు చాలా జానర్స్ చేశారు సార్. ఇది మిగతా వాటి కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నారు కదా? అవును సార్. ఇది మీకు ఏమైనా యాక్షన్ పరంగా ఏమైనా కొంచెం టఫ్ టాస్క్ అనిపించింది అక్కడ? లేదు సార్, ఐ ఎంజాయ్డ్ ఇట్ సార్. అంటే హోల్ సినిమా ప్రాసెస్ అంటే మనం కొత్తగా చెప్తున్నప్పుడు, కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. సో మనం ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఐ థింక్ వీ గివ్ అవర్ బెస్ట్. మన బెస్ట్ ఎఫర్ట్ ఎప్పుడు పెడతామంటే, బెస్ట్ పని ఎప్పుడు చేస్తాం అంటే మనం ఛాలెంజ్ అనిపించాం. మనం ఈజీగా వచ్చింది అనుకోండి సార్, మనం తెలియకుండా మనం బెస్ట్ పెట్టాం, మనకు ఒక మోటివేషన్ ఉండింది. అవును సార్. అయ్యో ఎక్స్ట్రాడనరీ సార్, ఎక్స్ట్రాడనరీ. మీరు మా సినిమా సెట్ ప్రమోషన్ కి ఆయన చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తుంది. సినిమా మా ట్రైలర్ చూసి మీకు ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు కనిపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు సాహు గారు.
అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ తో పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కానీ కౌశిక్ కానీ ఎప్పుడు నో అనకుండా ఎప్పుడు మాకు ఏమి కావాలన్నా అవి ఇచ్చారు. అండ్ సినిమాకి కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది, ఆ సినిమాని ఇంకా అత్యగా మించి ప్రమోట్ చేయాలని చెప్పి సినిమాని సపోర్ట్ చేశారు. మేము ఏం అడిగితే అది మాకు మాకు మా హోల్ టీమ్ ని సపోర్ట్ చేసినందుకు మేము రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాహు గారు. అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఎడిటర్ నిరంజన్ గారు, అలానే మా మ్యూజిక్ చేతన్ భరద్వాజ్, మా డిఓపి చిన్మయ్ సలాస్కర్ కి, అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కనిష్కాకి అండ్ లక్ష్మణ్ గారికి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. గ్రాండ్యూర్ గా ఉంది, మరి మ్యూజిక్ ఎంత వరకు దానికి 100% దానికి ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక విజువల్ గ్రాండియర్ ఉన్నప్పుడు దానికి సపోర్ట్ చేసే అంతే విజువల్ అంతే గ్రాండ్ స్కోర్ కావాలి. సో చేతన్ బేసిక్ గా తను ఫస్ట్ ఒక 2 రీల్స్ చేసి చూపిస్తాను అని చెప్పి మాకు చేసి చూపించాడు. మేము నిజంగా సర్ప్రైజ్ అయిపోయాము అతని స్కోర్ విన్న తర్వాత. దెన్ ఇమీడియట్లీ అందరం కాన్ఫిడెంట్ గా ఓకే విల్ గో ఫార్వర్డ్ అని తనతో వెళ్ళాము. అండ్ తను మనం పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం తగ్గించలేదండి. అండ్ తనకు బేసిక్ గా చాలా నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ మీద కానీ, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దాని సౌండింగ్ కానీ. సో దాని గురించి అతను మాట్లాడుతుంటే గంటలు మాట్లాడుతుంటాడు అనమాట, అంత నాలెడ్జ్ ఉంది. అండ్ ఆ నాలెడ్జ్ మొత్తాన్ని ఈ సినిమాలో వాడాడని చాలా బలంగా చెప్తారు మీరే సినిమా చూసాక. ప్రతి ప్రమోషన్ లో యూఆర్ యూజింగ్ దిస్ మంకీ మ్యాన్. ఏంటి దాని సీక్రెట్? సుమన్ గారి చూసాను అసలు దట్ వాస్ వెరీ హిలేరియస్ గా ఉంటుంది రావడం. ఇప్పుడు కూడా అవును సార్, ఏం లేదు, మా సినిమా ఏంటంటే భయపడటం కూడా ఆర్ట్ అని చెప్పడానికి సింబాలిక్ గా సార్ అంతే. ఇదిగోండి సినిమా అనేది ఏంటంటే మిమ్మల్ని ఎంగేజ్ చేయాలి సార్. అది మేము కామెడీ ద్వారానో, ఒక మంచి కథ ద్వారానో, కంటెంట్ ద్వారానో ఏంటో అనేది ఏదైనా ఏ ఆస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఏ జానర్ అయినా అవ్వచ్చు. కానీ మా సినిమా మీకు 100% ఒక మంచి కథ చూసిన ఫీలింగ్ ఉంటుంది. 2 hours మిమ్మల్ని ఫుల్ గా ఎంగేజ్ అయి ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మా సినిమా ఏంటంటే మీరు ఎందుకు ఎంగేజ్ అంటే మీకు ఫోన్ చూసి టైం ఎందుకు ఉంటుంది అంటే మీరు ఫియర్ సినిమా చూస్తున్నప్పుడు అది ఒక భయంతో చూడడానికి ఒక ఆర్ట్. సో ఈ భయపడ ఆర్ట్ అని చెప్పి మీరు సింబాలిక్ గా అది ఎలా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చిన్న చిన్న ఇలాగ తనని మంకీ మ్యాన్ ఇలా వాడటం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో మంకీస్ తోటి రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో కిష్కింద అన్నా కూడా మీకు తెలిసింది. అండ్ సినిమాలో ఆ క్యారెక్టర్ ఈ లెన్సులు ఉంటాయి. మేము కూడా ఇన్స్టాలో చూడడం మంకీ మ్యాన్ ఫస్ట్ టైం మేము అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తాం. లవ్లీ, సూపర్ సూపర్. అంతకు మించి ఉంటుంది అంటే రాక్షసుడు, అదేనా రాక్షసుడు మా నేను అనుభవం చాలా మంచి సక్సెస్ అందింది, అందరికి తెలిసిందే. అండ్ రాక్షసుడు 2 ఎప్పుడో చెప్పిన చాలా మంది అడుగుతుండే వాళ్ళు. కానీ రాక్షసుడు 2 కానీ ఇప్పుడు కిష్కిందపూర్ చూసాక మీరు అందరూ ఎప్పుడో కిష్కిందపూర్ 2 ఎప్పుడో అడుగుతారు. ఐ విల్ గ్యారంటీ యూ బికాస్ ఈ సినిమా అంత గొప్ప ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వబోతుంది. అండ్ ఈసారి డెఫినెట్ గా మీ అందరు టైమ్ అండ్ ఎఫర్ట్ అరే వాళ్ళే మంచి ఎక్స్పీరియన్స్ చేసాం డెఫినెట్ గా వీ విల్ మేక్ షూర్ దట్ మీరు ఇచ్చిన టైమ్ అండ్ ఎఫర్ట్ ఈస్ వర్త్ అని. నేను యాక్చువల్ ప్రభాస్ గారికి ఫౌజీ షూటింగ్ అప్పుడు చూపించానండి. నేను అప్పుడు ఇంకా టీజర్ చూపించాను, ట్రైలర్ చూపించలేదు. అప్పుడు గ్లిమ్స్ కే హీ గేవ్ అస్ వెరీ వెరీ. అప్పుడు మీరు మన మీడియాలో చెప్పే డైలాగ్ కదా, డైలాగ్ మొత్తం ప్రభాస్ గారు చెప్పా, నీ దగ్గర చాలా ఉంది విషయం. సో సో స్వీట్ అండ్ సో కైండ్ చెప్పి బయటికి రాగానే నాకు కాల్ చేసి ఇప్పుడే ప్రభాస్ గారికి చూపించే టీజర్ చాలా అదిరిపోయింది అన్నారు అని చెప్పి నాకు కాల్ చేసి సార్ అది ఇక్కడ బాగుండదు సార్, మీరు చూసారు కదా. అలానే కాదు సార్, ఇప్పుడు అది ఊరికి చెప్తే దానికి కిక్ ఉండదు సార్. మీరు రేపు ప్రీ రివ్యూలో మళ్ళీ ఎంజాయ్ చేయాలి. మామూలు చెప్తారు, మా డైలాగ్ ఇంట్రడక్షన్ చేస్తాం, మా డైలాగ్ ఇంట్రడ్యూస్ రెడీ ఇవ్వండి అంటే రేపు సినిమా కిక్ ఉండదు. రేపు అన్ని నేనే ఊరికి చెప్పేస్తాను అనుకో, రేపు నా థియేటర్ ఎక్స్పీరియన్స్ పోతాను నా భయం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.